మహిళల్లో రక్తహీనతకు కారణాలు అనేకం. ఐరన్ లోపం కారణంగా అనీమియా, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, బి12 విటమిన్ లోపం, హార్మోన్ సమస్యలు, పీసీఓఎస్, కీమోథెరపీ చేయించుకోవడం వంటి కారణాల వల్ల మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం రక్తహీనతకు పరిష్కారాలేంటో చూద్దాం. హార్మోన్ సమస్యలకు, పీసీఓఎస్కు కారణాలు సరిగ్గా చెప్పలేమని లక్ష సోది కబుర్లు చెబుతారు. శరీరం మనది, పిల్లలు మనవారు, మనిషి కోసం వైద్యం, అంతేకాని ఫార్మాసురుల కోసం మనుషులు కాదు కదా. కాబట్టి వారి పరిశోధనలు ఎక్కడైనా తెల్లారని ఇవి చేయండి. పిజ్జా, బర్గర్, ప్యాకెట్లా వచ్చే పొటాటో చిప్స్, సోయా, సినిమా థియేటర్స్లో దొరికే అమెరికన్ కార్న్ స్వీట్, బుసబుస పొంగే పెప్సీ, కోక్ లాంటి కూల్ డ్రింకులు పిల్లల దరికి చేరనివ్వకండి. వారానికి ఒకటి తిన్నా తాగినా 15 ఏళ్లకు థైరాయిడ్ లేదా పీసీఓఎస్ సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ఐరన్ కోసం, ప్రోటీన్ కోసం, అలాగే బి12 కోసం మాంసాహారులైతే మాంసంలో లివర్, కిడ్నీలను, అలాగే చికెన్, ఫిష్ వంటివి తింటే మంచిది. శాకాహారులకు పాలకూర, వేరుశనగ గింజలు, ఆల్మండ్స్, వాల్నట్, క్యాబేజీ మంచిది. శాకాహారులకు ఆహారం ద్వారా బి12 అందే అవకాశం తక్కువ. కాబట్టి ఫోర్టిఫీడ్ సీరియల్స్ అంటే ఉదాహరణకు కెల్లోగ్స్ లాంటివి తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఐరన్ సమృద్ధిగా ఉన్నా సి విటమిన్ లోపముంటే అది శరీరానికి అందదు. సి విటమిన్ కోసం వారానికి కనీసం ఒక నిమ్మ, నారింజ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ తీసుకున్నా మంచిదే. ఐరన్ లోపం ఎక్కువగా ఉంటే అప్పుడు టీ, కాఫీ నిలిపివేయాలి. మామూలు సమయాల్లో కాల్షియం సమృద్ధిగా ఉండే నువ్వుల లడ్డూ లాంటిది వారానికి కనీసం ఒకటి తినాలి. కానీ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఆ సమస్య చక్కబడేదాకా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు. పిల్లలకు ఆటలే వ్యాయామం. చదువు ముఖ్యమే. ఐఐటి ఫౌండేషన్ పేరుతో రాత్రి పొద్దుపోయేదాకా ఆటలు లేకుండా పాఠశాలల్లో ఇంటికొచ్చాక సోఫాపై కూర్చుని సెల్ ఫోన్తో ఆటలు, ఐఐటి సీట్ వచ్చినా టీనేజ్ దాటకముందే టైప్ 1 డయాబెటిస్, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి వ్యాధులు వస్తే జీవితం నరకం. కాబట్టి చదువు, ఆటలు వీటి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూడాలి. పెద్దవారికి వ్యాయామం, కనీసం నడక. అమ్మాయిలు 10వ ఏట నుంచి పొత్తి కడుపు భాగం అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ బలోపేతమయ్యేలా కొన్ని ఆసనాలు చేస్తే బహిష్టు సమయంలో నొప్పి, అటుపై సంతానలేమి, సిజేరియన్ ఆపరేషన్లు లాంటివి వాటిని చాలా మటుకు నివారించవచ్చు. కపోతాసన, మలాసన, నావాసన, హలాసన, బంతి ఆసనాలు వేయాలి. మా అమ్మమ్మల కాలంలో ఈ ఆసనాలు చేశారా? వారు సుఖప్రసవం చేయలేదా? వారికి బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, విపరీతమైన నొప్పులు లాంటి సమస్యలు లేవే అని ఎవరైనా అనుకోవచ్చు. వారి కాలంలో జంక్ ఫుడ్ లేదు, వాక్సిన్లు లేవు, మాయమాటలు చెప్పి వాక్సిన్లు గుచ్చేసేవారు కాదు. వారు వంగి చీపురుతో ఇల్లు ఊడ్చేవారు, బట్టలు ఉతికేవారు, వడ్లు దంచేవారు. పోనీ ఒక పని చేయండి, మీ పిల్లలతో, అమ్మాయిలే ఎందుకు అబ్బాయిలతో కూడా ఇంటి పని చేయించండి. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తగా వచ్చిన వాక్సిన్లు వేయించొద్దు. వేయించాలి అనుకుంటే కొంతమంది వేయించుకున్నాక 6 నెలలు ఆగి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అప్పుడు సాహసం చేదురు. కానీ అధిక కార్బోహైడ్రేట్లు వద్దు. కార్బోహైడ్రేట్లు పరిమితంగా తీసుకోవాలి. అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే రాగులు, జొన్నలు, ముడి బియ్యం, మైదా కలుపని గోధుమ పిండి. అన్నింటికీ మించి మిల్లెట్స్ తీసుకోవాలి. తెల్లన్నం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మహిళలు రోజుకు 3 లీటర్లు నీరు, అమ్మాయిలు వారి వయసు బట్టి 1 నుంచి 2 లీటర్లు తప్పనిసరిగా తీసుకోవాలి. స్ట్రెస్కు దూరంగా ఉండాలి. అంటే హింసాత్మక వీడియోలు, అత్తాకోడల కోట్లాట సీరియల్స్, హింసాత్మక సినిమాలు, వెబ్ సిరీస్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనసుకు హాయినిచ్చే మ్యూజిక్ వినండి. విష్ణు సహస్రనామం, భజగోవిందం, బాలమురళి, పంచరత్న కృతులు ఒకసారి ట్రై చేయండి. దేవుడి సంగతి ఎలా ఉన్నా మ్యూజిక్ థెరపీ అని ఒకటి ఉందని గ్రహించగలరు. కాఫీలో ఉండే కెఫిన్ బహిష్టు సమయంలో సమస్యలు అధికంగా రావడానికి ఒక కారణం. కాఫీ పూర్తిగా మానేస్తే మంచిది, లేదా కనీసం ఆ 3 రోజులు తాగొద్దు. అల్లం, దాల్చిన చెక్క బహిష్టు సమస్యలకు ఎంతో ఉపకరం. ఇలా ఇంట్లో నుంచే పెద్దగా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు. లైఫ్ చాలా సింపుల్. కానీ చాలామంది తమ అమాయకత్వంతో, అజ్ఞానంతో దాన్ని సంక్లిష్టం చేసుకుంటారు. అదే ఫార్మాసురులకు వరం.